3 నెలలకే మానిటైజేషన్ అయిపోయి అమౌంట్ కూడా జనరేట్ అయింది. ఇంకా డాలర్స్ వచ్చేస్తే ఇంకా మనల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు అనుకున్న సందర్భంలో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. ఈ 2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయకూడదో తెలుసుకోండి, తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే రిపీటెడ్గా వీడియోస్ ఒక సీక్వెన్స్ లాగా పెడుతూనే ఉండాలి. అలానే మనము ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయింది కదా, ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడదామంటే నెక్స్ట్ వీడియోస్ అయితే వైరల్ కావు. అంటే మనము ఇప్పుడు 3 వీడియోలు పెడితే వైరల్ అవుతుందా, 10 పెడితే వైరల్ అవుతుందా అని చెప్పలేము. ఏ వీడియో వైరల్ అవుతుందో అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మనము. కాకపోతే మనం ఏ వీడియో పెట్టినా 100% మనము కరెక్ట్గా వీడియో చేసి 100% ఎఫర్ట్ పెట్టయితే వీడియో ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు మనమే బాగా చేసాం కదా వీళ్ళకన్నా, కానీ వీళ్ళ వీడియోస్కి ఎందుకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి మనకెందుకు రాలేదు అనేసి అనిపిస్తుంది కదా. అది కంప్లీట్గా లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు మనము కరెక్ట్గా SEO చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు. మనకు మెయిల్ ఐడి ఉందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అది చాలా సింపుల్ ప్రాసెస్. కాకపోతే మనము థంబ్నెయిల్ కరెక్ట్గా చేసుకోవడం, SEO కరెక్ట్గా ఇచ్చుకోవడం, ట్యాగ్స్, అలానే డిస్క్రిప్షను, టైటిల్ ఇవన్నీ మనం కరెక్ట్గా మెన్షన్ చేస్తూ వెళ్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాకే మనం పబ్లిక్లో పెట్టాలి వీడియో అనేది. ఇవన్నీ మనం ఎడిటింగ్స్ అన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇవి ప్రైవేట్లో పెట్టి వీడియో అప్లోడ్ చేశాక ఈ ఎడిటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాకే మనం పబ్లిక్లోకి రిలీజ్ చేయాలి వీడియో అనేది. ఇలాంటివన్నీ చేయాలంటే మనకు చాలా ఓపిక అనేది ఉండాలి. వీడియో పెట్టిన వెంటనే వైరల్ అవుతుందని చెప్పలేము, అలానే ఇంత టైంకి ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి వైరల్ అవుతుందని చెప్పలేం. కానీ మన ఎఫర్ట్స్ ఉండి మన కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే 100కి 200% అయితే ఉంటుంది. అలానే ఏవేవి చేయకూడదు అంటే ఇప్పుడు మనము వేరే వాళ్ళ ఛానల్స్ నేమ్స్ మన టైటిల్స్లో ఇవ్వడము, వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ యూజ్ చేయడము, అలానే వాళ్ళ వీడియోని కాపీ కొట్టడము, ఇలాంటివి అయితే అస్సలు చేయొద్దు. మనకు ఒకవేళ ఒక 100 వీడియోస్ పెట్టాము, 100 వీడియోస్లో ఒక 2-3 వీడియోస్ వైరల్ అయ్యేప్పుడు మనము ఒక 101 వీడియో వేరే వాళ్ళ వీడియో కానీ వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ సినిమా మ్యూజిక్ కానీ యాడ్ చేస్తే మనకు అక్కడ కాపీరైట్ స్ట్రైక్ పడినప్పుడు మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు. సో ఇలాంటి తప్పులు చేయకుండా మనకి ఏది తెలుసో మనం ఏదైతే చేయగలుగుతామో అదే పెట్టండి. అదైతేనే మనకి ఎప్పటికి కూడా ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది. త్వరగా వ్యూస్ రావాలి, త్వరగా సక్సెస్ కావాలి అనుకొని వేరే మ్యూజిక్ సినిమా మ్యూజిక్ పెడితే 10 పైసలు డబ్బులు కూడా రాదు. జెన్యూన్గా మన వీడియోస్ మాత్రమే, మనము ప్రిపేర్ చేసుకున్న వీడియోస్ మాత్రమే మంచి లైటింగ్లో మంచి కెమెరాతో వీడియో తీసి అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అలానే ఛానల్ స్టార్ట్ చేస్తూనే మనకు లక్షలు వేలు కోట్లు అయితే రావు. దానికి చాలా ఎఫర్ట్ ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. అలానే కొంతమందికి అయితే 1 ఇయర్ లోపనే మానిటైజేషన్ అవుతుంది, కొంతమందికి 1 నెలకే మానిటైజేషన్ అవుతుంది. మంచి ట్రైపాడ్ యూజ్ చేసి మంచిగా బ్యాక్గ్రౌండ్ చూసుకొని చక్కగా లైటింగ్ ఉన్న దగ్గర వీడియోస్ తీయండి. అలానే వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతూ ఉండండి. మధ్యలో స్టాప్ చేసి నా ఛానల్ 3 మంత్స్కే సక్సెస్ అయ్యి మానిటైజేషన్ ఎలిజిబుల్ అయ్యి అమౌంట్ కూడా జనరేట్ అయింది. కానీ నాకు నా ఆఫీస్ వర్క్స్ కారణంగా వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఈరోజు ఛానల్కి వ్యూస్ రావడం లేదు. ఒకవేళ మీరు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. పెట్టిన 5th వీడియో 6th వీడియోనే వైరల్ అయ్యి నాకు 4000 అవర్స్ వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ అయితే 5th వీడియోకే వచ్చారు. కానీ నేను దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాను. నా ఫ్రెండ్స్గా మీరు ఇలాంటి తప్పులు చేయకుండా మీరైనా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. సక్సెస్ అనేది చాలా కిక్ అనేది ఇస్తుంది. సక్సెస్ తప్పకుండా చూడండి. మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.